హలో, వెల్కమ్ టు శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద A to Z నుండి. నేను మీకు ఈరోజు మోకాలిలో గుజ్జు పెరగడానికి ఏం వాడితే బాగుంటుందో చూపిస్తానండి. ఇదిగోనండి పారిజాతం చెట్టు. ఇది పారిజాతం చెట్టు చూస్తున్నారండి. ఈ పారిజాతం చెట్టు ఆకుని తెంపుకోవాలి. మనం ముందుగా ఆకుని తెంపుకోవాలి. ఇలా ఆకుని తెంపుకోవాలి. ఇదిగోనండి పారిజాతం చెట్టు నుంచి ఆకుల్ని తెంపుకొని వచ్చినాను కదండి. ఈ ఆకుల్ని ఒక 7-8 ఆకుల్ని మనము ఒక గ్లాసు నీళ్ళల్లో పొయ్యి మీద పెట్టి ఒక గ్లాసు నీళ్ళు పోయాలండి. గిన్నెలో నీళ్ళు పోసి ఆ గిన్నెలో మరిగే నీళ్ళలో వేయాలి. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మరగనించాలి. ఒక గ్లాసు వాటర్ అర గ్లాస్ అయిన దాకా మనం ఉంచుకొని దాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు పరిగడుపున తాగాలి. ముఖం కడుక్కోగానే ఇట్లు 41 రోజు చేసేటప్పటికి మీకు మోకాళ్ళలో గుజ్జు తయారవుతుందని రావడం మొదలు పెడుతుంది. ఎవరికైతే మోకాలు గుజ్జులు లేక మోకాలు నొప్పులు, ఎముకల నొప్పులు, అంటే మోకాలు అంటే ఒక మోకాలే కాదు, ప్రతి జాయింట్ దగ్గర గుజ్జు అన్నది తయారవుతుంది. తయారయ్యి ఆ గుజ్జు వచ్చిన తర్వాత మీకు నొప్పులు కానీ ఏవి కూడా ఉండవు. నొప్పులు ఏమైనా ఉంటే కూడా తగ్గిపోతాయి. ఇది వాడి చూడండి. 41 డేస్ అయిన తర్వాతనే మోకాలు గుజ్జు రావడం మొదలు పెడుతుంది. ఇది తర్వాత ఒక 41 డేస్ తాగాలి. మళ్ళీ 2 ఏంటంటే ఈ పారిజాతం మొక్క యొక్క ఈ ఆకుల్ని మనము జ్వరం వస్తుంది కదండి, పిల్లలకి జ్వరం కానీ మనకు కానీ జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలంటే కషాయం చేస్తాం కదా ఆల్రెడీ. ఆ కషాయం చేసిన దాంట్లో మిరియాలని దంచేయాలి. మిరియాలని దంచి ఆ కషాయంలో వేసి సేమ్ సగం గ్లాస్ అయిన దాకా కాయాలి. కాసిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని ఒక 15-20 ml చొప్పున తీసుకోవాలండి. 20 ml చొప్పున 3 పూటల తీసుకోవాలి. 3 పూటలు బాగా జ్వరం ఉంటే మాత్రం గంట కూడా తీసుకోవచ్చు. 20 ml అంటే 4 టీ స్పూన్స్ లేకుంటే టేబుల్ స్పూన్స్తో 2 తాగాలి. తాగంగా తగ్గిపోతుంది. ఏం కాదు, మంచిగా అయిపోతారు దీంతో. అంతేకాకుండా ఇది కషాయం తాగంగా క్యాన్సర్ కానీ ఏదైనా ఉన్నోళ్ళు కూడా ఇది మంచి పనిచేస్తుంది. క్యాన్సర్ తగ్గించే గుణం కూడా దీంట్లో ఉన్నది. అందుకనే మీకు మరీ చెప్పడం అవుతుందండి. కాబట్టి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్లు వస్తే మాత్రం కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. ఉంటానండి. బాయ్. మీ అందరి కోసము అనువంశిక ఆయుర్వేదం నేను చేస్తాను. మా తాతల నుంచి, మా వారి అమ్మమ్మ గారి నుంచి, మా నాన్నగారు కూడా చిన్నప్పుడు చేసేవాళ్ళండి. వాళ్ళని చూసి నేను 40-50 ఏళ్ళ నుంచి కూడా చేస్తున్నాను. నేను ప్రభుత్వ ఉద్యోగిని, రిటైర్మెంట్ అయినాను. అప్పుడు జాబ్లో ఉంటుంటే నాకేమీ టైం తెలియకపోతుండే, వేరే చేయడానికి కూడా ఇది కాకపోతుండే. కానీ మా ఇంటికి వచ్చేవాళ్ళు సండే వచ్చి నాకు దగ్గర ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకొని పోయేవాళ్ళండి. అట్లా చాలామంది మంచిగా అయ్యారు. అస్తమాకు కానీ దీర్ఘకాలిక వ్యాధులకి, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకి నేను మెడిసిన్లో ఇస్తాను. చాలామంది వస్తుంటారు. మంచిగా అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఉంటానండి. బాయ్.